ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. ప్రతి ఒక్కరూ ఈ దేహాత్మబుద్ధితో శారీరకంగాను మానసికంగాను ఈ జీవులు బాధపడుతూనే ఉంటారు. నాకే ఎందుకు ఇంత బాధ, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నేనేం పాపం చేసి ఎరగను కదా, నేను ఏదైనా పూర్వ జన్మలో చేసిన పాపానికి ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నానా, ఇలా రకరకాల ప్రశ్నలు ఉదయిస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి. వీటన్నిటికీ భగవాన్ చెప్తూ ఉంటారు, శరీరము మనస్సు బాధపడుతున్నాయి అంటున్నావు కదా, కానీ ఈ ప్రశ్నలని అవి అడుగుతున్నాయా, లేకపోతే అసలు ప్రశ్నలు వేసేది ఎవరు? ఈ శరీరానికి మనస్సుకి నీ బుద్ధికి ఆవల ఉన్నవాడు, అంటే వీటితో సంబంధం లేకుండా ఉన్నవాడు కాదు. ఈ శరీరమే ఈ జన్మలో బాధపడుతుంది, అంటే ఈ శరీరం ఈ జన్మలో బాధపడుతుంది, దీనికి పూర్వజన్మ కారణమా అని అడుగుతున్నావు. అదే అయితే ఆ జన్మకి కారణం అంతకు పూర్వజన్మ కదా. అట్లా ఇంకా వెనక్కి వెళ్ళాలి. విత్తు ముందా మొక్క ముందా అన్నట్టు దీనికి అంతు లేదు. అంటే కర్మ సిద్ధాంతానికి అంతు లేదు. కర్మ జోలికి వెళ్ళొద్దన్నారు భగవాన్ అసలు. ఎందుకంటే ఈ మాయ అంతా కర్మవశము. కాబట్టి అన్ని జన్మలకు ప్రథమ కారణము అజ్ఞానము అని మనం అనవచ్చు అంటారు భగవాన్. అంటే అహంకారం, దేహాత్మ బుద్ధి, అంటే ఆత్మ గురించి నీ స్వరూపం గురించి తెలియకపోవటమే అజ్ఞానము. ఆ అజ్ఞానమే ఇప్పుడు ఉంది, ఈ ప్రశ్నని అడిగిస్తుంది నీ చేత. అంటే దేహాత్మ బుద్ధి, దేహమే నేను అనుకునే ఒక మిథ్యా నేను, అది ఈ ప్రశ్నలు వేస్తుంది తప్ప శరీరం వేయట్లేదు, ప్రపంచము చెప్పట్లేదు, వస్తువులు చెప్పట్ల. కాబట్టి ఇక్కడ ఆ అజ్ఞానాన్ని జ్ఞానంతో రూపుమాపాలి అన్నారు భగవాన్. ఈ బాధ ఎవరికి ఎందువల్ల కలిగింది అని అడిగితే నాకు నేను అంటావు. ఈ నేను అనేది శరీరానికి మనస్సుకి అతీతమైనది. ఆ ఆత్మే నిత్యమని నిత్యానందమని గ్రహిస్తావు. అదే జ్ఞానం అంటున్నారు భగవాన్. అంటే మిథ్యా నేను గురించి చెప్పట్ల భగవాన్. ఇప్పుడు ప్రతి ఒక్కరము మనం ఉన్నామా అంటే మనం అందరం ఉన్నాము అంటాం, నేను ఉన్నాను అని అంటావు. ఆ నేనే ఆత్మస్వరూపం, ఆ నేనే భగవంతుని యొక్క మొదటి నామం అన్నారు. అదే అహంస్ఫురణ, నేనున్నాను అంటూ తన ఉనికిని తానుగా గుర్తిస్తూ ఉన్న ఏకైక సద్వస్తువు. దానిలో మనస్సు లేదు, ఇంద్రియాలు లేదు, శరీరము లేదు, లేకపోతే బుద్ధి లేదు, వీటికి అతీతంగా ఉన్నది. అక్కడ సుఖదుఖాలు లేవు, లాభ నష్టాలు లేవు, ప్రపంచము లేదు, పాప పుణ్యాలు లేవు, ఉత్తర జన్మలు, పూర్వజన్మలు, ప్రస్తుత జన్మలు, సావు పుట్టుకలు, ఈ జన్మల గురించి జ్ఞానమే లేదు అక్కడ. ఇక ప్రారంధం గురించి అక్కడ ఏ జ్ఞానము లేదు, అంటే ప్రారంధము లేదు అక్కడ. కాబట్టి ఇవన్నీ ప్రశ్నలు వేసేది ఎవరు? మనస్సు జనించినే మనస్సు అడుగుతుంది ఇక్కడ. అంటే ఈ మిథ్యా నేను ఈ ప్రశ్నలను సంబోధిస్తుంది, ఈ ప్రశ్నలను వేస్తుంది. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని. అసలు ఈ అడిగేవాడు ఎవడు? వాడి యొక్క రియాలిటీ తెలిపోవాలి అంటారు గురువు గారు. వాడి సత్యస్థితి ఏమిటి అసలు? అసలు వాడి యొక్క స్థితి ఎలా ఉంది? అంటే ఆ వేసేవాడి యొక్క ప్రశ్న యొక్క వ్యక్తిత్వము, లేకపోతే వాడి ఉనికి, వాడి ఎగ్జిస్టెన్స్ ఎంతవరకు ఉంది, అసలు వాడు ఉన్నాడా అనేది ఇక్కడ విచారణ చేయమంటున్నారు భగవాన్. ఆ నేను అంటున్నావు కదా, అసలు యాక్చువల్గా నేను అని ఉన్నది ఒకటే నేను, రెండు నేను లేవు. భగవాన్ అంటున్నారు నువ్వనే నేను ఆత్మ గురించి, ఆ ఆత్మ దేనితో సంబంధం లేకుండా ఉంది, కానీ ఈ ప్రశ్న వేసేది మిథ్యా నేను అంటున్నారు. అది అసలు లేదు, లేనిది ఉన్నట్లుగా నీకు భ్రమని కలగజేస్తుంది. అసలు మనస్సు అనేదే పుట్టనే లేదు, మనస్సు అనేది అసలు ఉద్భవించనే లేదు, ఆది నుంచి అహంకారము తృణీకరించబడ్డది అంటారు గురువుగారు. అసలు ఆది నుంచి అహంకారమే లేదు, అజ్ఞానమే లేదు, అసలు అవిద్యే లేదు అన్నారు గురువుగారు. మరి ఎందుకు లేదు అంటే ఆత్మ
ఆత్మగా ఉన్నప్పుడు ఆత్మ కోణం నుంచి చూస్తే అసలు సృష్టే లేదు. అహంకారం కోణం నుంచి చూస్తే అన్నీ ఉన్నాయి. ఈ సుఖదుఖాలు అనుభవించడం, సుఖదుఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు, ప్రతికూల అనుకూల ఫలితాలు, కర్తృత్వ భోక్తృత్వాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మిథ్యా నేను ఉదయించిన తర్వాతనే సకలము ఉదయిస్తుంది. అంటే మనస్సు అన్నా, వ్యక్తిత్వం అన్నా, అహంకారం అన్నా, మిథ్యా నేనున్నా అంతా ఒక్కటే. కాబట్టి ఈ మనస్సు లేస్తే సకలము లేస్తుంది. ఈ మనస్సు అణిగితే సకలము అణుగుతుంది. అంటే వీటికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉండవు మనస్సు నశించినప్పుడు. మరి నిద్రలో ఎందుకు నీవు అడగట్లేదు? నిద్రలో నీకు ఆ ప్రశ్నలు ఎందుకు ఉదయించట్లేదు? అక్కడ నేనెందుకు ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాను, నాకే ఎందుకు ఇంత బాధ, నేను పూర్వజన్మలో ఎవరైనా కష్టపెట్టానా, లేకపోతే పూర్వజన్మ ఫలితము ఈ జన్మలో వ్యాధి రూపేణ నన్ను బాధ పెడుతుందా అన్న ప్రశ్నలకి నీవు జాగృతావస్థలోనే అడుగుతున్నావు. కానీ నిద్రపోయినప్పుడు మరి వాటి గురించిన ఆలోచన ఎక్కడుంది నీకు? దుఃఖం గురించిన ఆలోచన కానీ, బాధ గురించి ఆలోచన కానీ, లేకపోతే సంతోషం గురించి ఆలోచన కానీ, ఇల్లు కానీ, వాకిలి కానీ, సంసారం కానీ, భార్య పిల్లలు, లేకపోతే ఉద్యోగము, బ్యాంకు బ్యాలెన్సులు, లేకపోతే ఇల్లు వాకిలి, కారు బంగళాలు, తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు, మిత్రులు, శత్రువులు, రాగద్వేషాలు, నీ కర్తృత్వ భోక్తృత్వాలు ఇవన్నీ ఎక్కడున్నాయి నిద్రలో? ఎందుకు లేవు? అక్కడ ఉంటే అవి కనుక సత్యమే అయితే చివరికి దేహము కూడా వదిలేసి పడుకుంటున్నారు కదా అందరూ. మరి దేహాన్ని కూడా పక్కకి పెట్టి పడుకుంటున్నాము. అంటే నిద్రలో అసలు ఇవన్నీ ఎందుకు లేవు అంటే, ఉంటే నిద్రలో కూడా ఉండాలి. ఒకవేళ ఈ బాధ కనుక నిజమే అయితే, ఈ దుఃఖము కనుక నిజమే అయితే నిద్రావస్థలో కూడా దుఃఖము ఉండి తీరాలి. ఎందుకని? సత్యము అన్ని అవస్థల్లోనూ మారకుండా ఉండాలి. అది మాత్రమే సత్యము. మారేది ఎట్టా సత్యమవుతుంది? మార్పు చెందేది ఎప్పుడైనా సరే నశిస్తుంది. మీరు చూడండి, ఈ సృష్టిలో ఏది తీసుకున్నా, ఏ వస్తువు తీసుకున్నా, దేహాదులు తీసుకున్నా, ఏదైనా సరే మార్పు చెందుతూ ఉన్నాయి. అంతెందుకు ఈ మనస్సు చూడండి, జాగృత అవస్థలో దేహాన్ని పక్కన పడేసి అక్కడ పడుకుంటుంది. అంటే అక్కడ వృత్తిరాహిత్యమైంది. ఏ ఆలోచన లేకుండా ఆనందమయ కోశాన్ని అది ఆనందమయ కోశంతో ఉన్నది అది. మరి స్వప్నంలో సూక్ష్మ శరీరంతో కలలు కంటుంది. జాగృత అవస్థలో ఈ దేహంతో తాదాప్యత చెందుతుంది. అంటే 3 అవస్థల్లో 3 రకాలుగా మారుతూ ఉన్నది ఈ అహంకారము. ఇది వస్తూ పోతూ ఉన్నది అంటారు భగవాను. వస్తూ పోతూ ఉండేది నీవెలా అవుతావు? సత్యంలో మార్పు ఉండదు కదా అసలు. సత్యంలో అది నిశ్చలంగా, నిర్మలంగా, ఏ మార్పు లేకుండా వీటికి అన్నిటికీ అతీతంగా ఉన్నది సత్యము. అలాగే ఏ వస్తువులో, ఏ ప్రపంచంలో ఏ వస్తువు తీసుకున్నా నశించిపోయేదే. చివరికి నీ దేహము కూడా ఎప్పుడో ఒకప్పుడు కట్టెలో కాలి బూడిద అవ్వాల్సిందే, శ్మశానానికి వెళ్ళాల్సిందే. ఎందుకని? ఎవరు చనిపోయిన శరీరాన్ని ఎవరు ఉంచుకోరు. చివరికి భార్య పిల్లలు కూడా ఎవరు ఉంచుకోరు. అక్కడ తీసి పంపించాల్సిందే. ఎంత ఇష్టమైన శరీరం మీద మరి చనిపోయాక ఉంచుకుంటారా ఎవరైనా? ఎవరు ఉంచుకోరు. కట్టెలు కాల్చి బూడిద చేసేస్తారు. చివరికి పంచభూతాల్లో కలిసిపోతుంది, ఆ మట్టిలో కలిసిపోతుంది. కాబట్టి మరి శరీరమే నేనే అయితే నిద్రలో నీకు ఆ శరీర భావన ఎందుకు ఉండట్లేదు? నిద్రలో నీకు ఏదన్నా ఒక నొప్పి, లేకపోతే నీకు ఏదన్నా ఒక జాగృత అవస్థలో నీకు ఏదన్నా ఒక నొప్పి పుట్టింది, లేకపోతే ఏదన్నా ఒక చిన్న గాయం ఏర్పడింది, చాలా బాధను అనుభవిస్తున్నావు, ఎంత మందు వేసుకుని తగ్గట్లేదు, ఏ నొప్పి అయినా సరే. మరి నిద్రపోయినప్పుడు ఆ నొప్పి ఎటుపోయింది? ఆ శరీర బాధ ఎక్కడికి వెళ్ళింది? అంటే ఆ శరీర తాదాప్యత ఉంటే, శరీరమే నేను అన్న భావన కనుక నిజమే అయితే నిద్రలో ఆ నొప్పి ఉండాలి కదా. నీకు నిద్ర పట్టకూడదు అసలు, కానీ నిద్ర పడుతుంది. చక్కగా పడుకున్నావు, నొప్పి లేకుండా, నొప్పి బాధ లేకుండా పడుకున్నావు. మరి అలాగే నువ్వు మరి ఈ దేహం కూడా, మరి అందుకనే దేహం నీవు కాదు అంటున్నారు భగవాన్. దేహమే నేనైతే నీకు నిద్ర పట్టకూడదు. దుఃఖమే నేనే అయితే, ఆ బాధ గనక నేను అనుభవిస్తున్నానంటే, ఆ బాధ గనక నిజమైతే అన్ని అవస్థల్లోనూ ఉండాలి. కాబట్టి మీరు ఏ వస్తువు తీసుకున్నా, దేహం తీసుకున్నా అన్నీ నశించిపోయేవే, అవన్నీ జడమైనవి. అదే భగవాన్ అంటారు, జడమైన దేహం అంటారు. చివరికి మనస్సు కూడా జడమైనదే. అంటే జడము అంటే ఒక దాని మీద ఆధారపడి ప్రకాశించేది.
ఇప్పుడు చంద్రుడికి స్వయం ప్రకాశం కాదు, సూర్యుడి యొక్క కాంతి చంద్రుడి మీద పడి అది ప్రకాశిస్తుంది, అంటే అది స్వయం ప్రకాశము కాదు. అలాగే ఆత్మ యొక్క చైతన్యముతో ఈ మనోబుద్ధి చిత్త అహంకారములు చివరికి యావత్తు సృష్టి అంతా మనుగడ సాగుతుంది. ఆత్మ స్వయం ప్రకాశము, తన తన ఉనికిని తానుగా గుర్తిస్తూ స్వయం ప్రకాశమై, అంటే తను ప్రకాశింపచేసుకుంటూ ఈ సృష్టిని ప్రకాశింపచేస్తుంది. అంటే అందుకే భగవాన్ అంటారు ఒక చోట, దేహము లేక లోకము లేదన్నారు. నీవు లోకాన్ని చూడాలంటే దేహము కావాలి. నీవు కంటితోనే చూడగలవు లోకాన్ని. ఆ దేహము, ఆ అవయవాలు, ఆ దేహం ఉండబట్టే నువ్వు ఆ నోటితో మాట్లాడతావు, చెవితో వింటావు, ఇంద్రియాలతో, పంచేంద్రియాలతో, నాలుగుతో రుచి చూస్తావు, చర్మంతో స్పర్శని గ్రహిస్తావు. కాబట్టి ఈ పంచేంద్రియాలతో నువ్వు దేహాన్ని చూస్తున్నావు, ఈ కంటితో దేహాన్ని చూస్తున్నావు. అందుకే దేహము లేక లోకము లేదు అన్నారు. మరి ఈ దేహాన్ని తనంతట తానుగా చూడగలుగుతుందా? దేహము జడమైనది. ఇప్పుడు ఒక కన్ను తీసి పక్కన పెడితే అది ప్రపంచాన్ని చూస్తుందా? ఒక చెయ్యి తీసి పక్కన పెడితే అది నువ్వు ఈ పని చెయ్యి అంటే చేస్తుందా? కాళ్ళు చేతులు తీసి పక్కన పెడితే నేను వచ్చేటప్పటికి ఈ పని చేసి పెట్టు, ఈ కర్మని చేసి పెట్టండి, చేసి పెడతాయా? చేసి పెట్టదు. అంతెందుకు నాలుక తీసి పక్కన పెట్టండి, రుచి ఏమైనా చూడదు, రుచి తెలుసుకుంటుందా? ఒక లడ్డు దాని మీద వెయ్యండి, ఇది తీపిగా ఉంది అని చెప్పగలుగుతుందా? చెప్పలేదు. అంటే దేహం కూడా జడమే. సో దేహము లేక లోకము లేదన్నారు. బాగానే ఉంది. అంటే దేహము ఉండబట్టి లోకాన్ని చూస్తున్నావు, కానీ దేహము తనంతట తానుగా చూడట్లేదు. కన్ను తనంతట తానుగా చూడట్లా లోకాన్ని. మనస్సు లేక దేహం లేదు అన్నారు వెంటనే భగవాన్ రమణుడు. అంటే మనస్సు ఉండబట్టి ఈ ఇంద్రియాలతో ఈ ప్రపంచాన్ని చూస్తుంది. ఎవరు? మనస్సు చూస్తుంది. అక్కడ వ్యక్తిత్వమైన మిథ్యా నేను చూస్తుంది. దేహము తనంతట తానుగా చూడట్లా. కాబట్టి మనస్సు లేక దేహము లేదు అన్నారు. మరి కొంత వెనక్కి వచ్చి బాగానే ఉంది. మనస్సుతో నీవు ఇంద్రియాల సహాయం తీసుకొని, ఈ దేహం సహాయం తీసుకొని లోకాన్ని చూస్తున్నావు. కానీ మరి మనస్సు చూడగలగదా? మనస్సు కూడా జడమే. అంటే దేహము ఎలా అయితే జడమో మనస్సు కూడా జడమైనదే. అది కూడా తనంతట తానుగా చూడలేదు. అందుకని భగవాన్ అంటారు, కన్నుకి కన్నైనది ఆత్మ అన్నారు. అంటే ఈ బాహ్య చక్షువులతో నువ్వు చూసే ప్రపంచానికి ఆధారము ఇంకొక కన్ను ఉంది, అదే జ్ఞాన దృష్టి. అంటే ఈ మనస్సు తనంతట తానుగా చూడలేదు కాబట్టి దేహాన్ని సహాయం తీసుకుంది, బాగానే ఉంది, లోకాన్ని చూసింది. కానీ మనస్సు అది కూడా ఒక అభాస కాంతిలో పనిచేస్తుంది. దానికి కూడా కొంత వెలుగు కావాలి. ఆ వెలుగునిచ్చేదే ఆత్మ. ఆత్మ ప్రకాశంలో ఈ మనస్సు పనిచేస్తుంది. అంటే ఆత్మ లేకపోతే ఈ మాయ నిలవలేదు. మనస్సు, బుద్ధి, అహంకారము, దేహాదులు ఇవన్నీ ఈ ఉపాధులు క్షణమైనా నిలవలేవు. అంటే బంగారం లేకుండా ఆభరణం ఎట్టయితే నిలవలేదో, అహం స్ఫురణ లేకుండా, సత్యము లేకుండా, ఈ నేను అనే ఈ యొక్క పరమాత్మ లేకుండా ఈ అహం దేహము క్షణకాలమైన నిలవలేదంటారు గురువు గారు. కాబట్టి అందుకే చైతన్యము లేక మనస్సు లేదు అన్నారు భగవాను. అంటే దేహము లేక లోకము లేదు, మనస్సు లేక దేహము లేదు, చైతన్యము లేక మనస్సు లేదు అన్నారు. కాబట్టి చైతన్యము ఆధారంతోనే ఈ ఉపాధులన్నీ మనుగడ సాగుతున్నాయి. ఇవన్నీ జడమైనవి, అంటే తన ఉనికిని తానుగా గుర్తించుకోలేనివి. దేహము వచ్చి నేనంటే దేహం అని ఎప్పుడు చెప్పలా, ప్రపంచం కూడా చెప్పట్లా నేనంటే ప్రపంచం అని. మనస్సు కూడా ఆత్మ సహాయం లేకుండా చెప్పలేదు. కాబట్టి ఇవన్నిటికీ ఆధారమైనది ఒక సత్య వస్తువు ఉన్నది. దానికి ఏ పేర్లైనా పెట్టుకోవచ్చు, ఆత్మను, పరమాత్మను, మౌనమను, లేకపోతే ఇంకొకటి అనొచ్చు, గురువను, ఆత్మని, ఏదైనా మనం ఎన్ని పర్యాయ పదాలున్నా ఉన్న వస్తువు ఒకటే, సద్వస్తువు ఒక్కటే, అది నీ హృదయంలోనే ఉన్నది, బయట ఎక్కడా లేదు. అంటే ఆ చైతన్యము, ఆ కాన్షియస్నెస్, ఆ ఎరుక అది మాత్రమే ఉన్నది, మిగతావేమీ లేవు. అందుకనే భగవాన్ అంటారు, యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే. జీవుడు, జగత్తు, ఈశ్వరులు వీళ్ళ ముగ్గురు కల్పనా మాత్రులే అన్నారు.
ఒక ముత్యపు చిప్పలు వెండి వలె కల్పనా మాత్రలే అన్నారు. అది వెండిలా ముత్యపు చిప్పను చూసి మనము వెండి అనుకుంటాం, కానీ అక్కడ వెండి లేదు. నిజంగా ఎండమావులు చూసి అక్కడ నీరు ఉంది అనుకుంటాం, దగ్గరికి వెళ్తే నీరు ఉండదు. అంటే ఇవన్నీ కల్పనలు, అభూత కల్పనలు, మనస్సు సృష్టించినవి ఇవన్నీ. కాబట్టి మనస్సు లేస్తేనే నీకు బాధ, దుఃఖము, సంతోషము, రాగద్వేషాలు, ఈ కర్తృత్వ భోక్తృత్వాలు, కర్తభావము, ఇవన్నీ మనస్సు అనుభవిస్తుంది. అంటే నీ ఆలోచనల ద్వారా ఇవన్నీ నువ్వు అనుభవిస్తున్నావు. అందుకనే ద రూట్ కాజ్ ఆఫ్ ది మిజరీ ఈజ్ థాట్స్ అంటారు. అంటే ఆ దుఃఖానికి కారణం ఆలోచనలు. అందుకే భగవాన్ ఏమంటారు, పుట్టుక ఒక ఆలోచన, మరణం ఒక ఆలోచన, దుఃఖం ఒక ఆలోచన, కర్తృత్వం నేను చేస్తున్నాను అనేది ఒక ఆలోచన, నేను తిరుగుతున్నాను అనేది ఒక ఆలోచన, లేకపోతే నాకు ఈ పుణ్యము నాకు ఈ పుణ్యఫలం దక్కింది అనేది ఒక ఆలోచన, నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అనేది ఆలోచన, పూర్వజన్మలు ఉన్నాయి అనేది ఒక ఆలోచన. ఇవన్నీ ఆలోచనలకే పరిమితము. అందుకనే భావశూన్య సద్భావ సుస్థితి అన్నారు. భావశూన్యంలోనే ఆ సద్భావము జనిస్తుంది. అంటే ఏ భావము లేనిదే భగవంతుని లక్షణం ఏమిటి? ఏ భావము లేనివాడు భగవంతుడు, నిరాకారుడు. కాబట్టి ఇక్కడ నీవన్నీ భావాలకి పరిమితం అవుతున్నావు. అందుకని నీ యొక్క భావశూన్యానికి రమ్మన్నారు భగవాన్. మరి అందుకని ఉపదేశాలలో అదే కదా చెప్పేది, భావశూన్యం సద్భావ సుస్థితి. ఆ భావశూన్యంలోనే ఆ యొక్క ఆత్మ ప్రకాశము, అది ఆ చైతన్య ప్రకాశము, అది భావశూన్యంలోనే అది జరిపించబడుతుంది. అంటే అది ప్రకాశింపబడుతుంది. అంటే ఏ భావాలు లేని మనస్సులోనే ఆ యొక్క స్వరూప జ్ఞానం ప్రకటితమవుతుంది అంటారు భగవాన్ రమణులు. అందుకని నిశ్చల స్థితికి రమ్మంటారు. నిశ్చల తత్వే జీవన్ముక్తి అని శంకరులు చెప్పినా, నిశ్చలంగా ఉండటమే పద్ధతి అని భగవాన్ చెప్తున్నా, ఏ ఆలోచనలు లేని మనసుని అలవాటు చేసుకోండి అని గురువుగారు చెప్తున్నా, ఎవరు చెప్తున్నా ఆత్మని అందించలేరు. మరి భగవాను మరి ఎంతోమంది వచ్చారు, వాళ్ళ తల్లి వచ్చారు, మిత్రులు వచ్చారు, బంధువులు వచ్చారు, ఎంతోమంది భక్తులు వచ్చారు, ఏ ఒక్కరికి ఆత్మజ్ఞానం అందించలేదే. ఎందుకని? ఆత్మజ్ఞానం అది అందించేది కాదు, అది బోధించేది కాదు, అది స్వయం ప్రకాశము. అది తన్ను తానుగా ప్రకటించుకోవాలి తప్ప ఒకరి మీద ఆధారపడి అది ప్రకాశించదు. ఒకరు చెప్తే అది జ్ఞానము లభించని జ్ఞానం అది. కాబట్టి అందుకనే వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు. ఏదో వచ్చారు, భక్తులు వచ్చారు, కూర్చొని నీకు ఆత్మ అనుభవాన్ని కలగజేస్తాను అన్న గురువు ఎవరైనా ఉన్నారు అంటే అది గురువే కాదు. అందుకని భగవాన్ అన్నారు, నన్ను ఎవరైతే నడిపించారో, నన్ను నాకు ఏ గురువైతే నాకు ఉన్నదే పరబ్రహ్మము, ఉన్నదే చైతన్యము అన్నది నాకు ఎస్టాబ్లిష్ అయ్యిందో, ఏ శక్తి అయితే నన్ను నడిపిస్తుందో అదే శక్తి, అదే హయ్యర్ పవర్, అదే ఉच्चతర శక్తి మిమ్మల్ని కూడా నడిపిస్తుంది. కాబట్టి నేనేమి మిమ్మల్ని మీ ఆత్మజ్ఞానాన్ని అందించలేను. ఇక్కడ ఆత్మది అనేది అసలు ఆ ఆత్మజ్ఞానం అదే శాస్త్రాల్లో కూడా లేదు అంటారు భగవాన్. ఆత్మజ్ఞానం శాస్త్రాల్లో లేదు, బోధించేది కాదు. కాబట్టి వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు. శంకరుల యొక్క ఆత్మ అనుభవము, మహర్షి అనుభవము, లేకపోతే రామకృష్ణ పరమహంసుల అనుభవము ఇలా వ్యక్తిగతంగా ఉండవు. ఆత్మ అనుభవము ప్రకటితం, అది స్వరూప జ్ఞానం ప్రకటితమైనప్పుడు ఇక వ్యక్తిత్వం ఉండదు. అందుకని ఆత్మ అనుభవం కేవలం ఆత్మకే తప్ప జీవుడికి కాదు అంటారు గురువు గారు. అందుకని వీడి ఎఫర్ట్ ఎంతవరకు, ప్రయత్నం అనేది అసలు అయత్న సిద్ధం. అది దానికి ఏ ప్రయత్నం అవసరం లేదు. ఊరక ఉండు అన్నారు. ఊరక ఉండటానికి ఏ ప్రయత్నం చేయాలి మనం? అది కూడా ఒక ప్రయత్నం అవుతుంది. ఇప్పుడు నువ్వు భావాలు లేకుండా కొంతసేపు కూర్చో అంటే నాకు అది ఎలా చెయ్యాలి అంటే ఎవరు చెప్తారు? కళ్ళు మూసుకొని ఏ భావాలు లేకుండా స్థిరంగా ఉండటం అలవాటు చేసుకోండి అంటున్నారు గురువు గారు. దానికి మళ్ళీ ప్రయత్నం ఏముంటుంది? కాబట్టి ఈ ఆత్మ కూడా అయత్న సిద్ధం. నువ్వు ఏ ప్రయత్నం చేసినా ఒక భావం వచ్చినట్టే నీలోంచి బయటికి. మరి భావ శూన్యతకి రమ్మంటున్నారంటే మరి భావాల జోలికి వెళ్ళకుండా, అంటే ఆలోచనల జోలికి వెళ్ళకుండా, విషయాల జోలికి వెళ్ళకుండా, విషయ చింతన విషం లాంటిది అంటారు. కాబట్టి విషయాల జోలికి వెళ్ళొద్దు, దృశ్యాల జోలికి వెళ్ళొద్దు, ఇతరుల జోలికి వెళ్ళొద్దు, వీలైనంత వరకు ఇతరుల వ్యవహారంలో ప్రవేశించనే రాదు అన్నారు భగవాన్. అదొక్కటి చేయండి చాలు అంటారు. కాబట్టి నీ పని నువ్వు చూసుకో. ఇక్కడికి వచ్చింది
ఆ, నువ్వు ఎవరివో తెలుసుకుంటానికి ఈ భూమి మీదకి వచ్చావు, అంతేకాని అదిగా ఇదిగా ఉండటానికి కాదు. నువ్వు ద పర్పస్ ఆఫ్ ది ప్రజెంట్ బర్త్ ఈస్ టు టర్న్ విత్ ఇన్ అన్నారు. ఇక్కడ నథింగ్ ఎల్స్ టు డూ అన్నారు. కాబట్టి ఇక్కడ నువ్వు అంతర్ముఖమయ్యి రియలైజ్ ది సెల్ఫ్, నువ్వు తెలుసుకుంటానికి వచ్చావు, అంతేకాని అది చెయ్యి అదిగా అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పడానికి కాదు నువ్వు వచ్చింది. అదిగా ఇదిగా ఉండటానికి కాదు. నేనంటే ఫలానా భావాన్ని విడిచిపెట్టు అన్నారు భగవాన్ రమణుడు. కాబట్టి నీ యొక్క పుట్టుక ప్రయోజనము నిన్ను నువ్వు తెలుసుకుంటాము. అంటే నువ్వు ఆల్రెడీ ఆత్మలో సంస్థలు అయ్యే ఉన్నావు. కాబట్టి ఇక్కడ కొత్తగా పొందాల్సిన అవసరం లేదు. నువ్వు ఏది కాదో అది విడనాడు అన్నారు. ఇప్పుడు నీవు అహంకారంతో తాదాప్యత చెందుతున్నావు. అహంకారం చెప్పినట్టుగా, ఆ మనస్సు చెప్పినట్టుగా ఈ దేహం నడుచుకుంటుంది. అంటే మనస్సు ఆధీనంలోకి వెళ్ళిపోయావు నువ్వు. అలా కాదు, ఆత్మ ఆధీనంలోకి వెళ్ళాలి. కాబట్టి ఆత్మ నువ్వు నీ స్వరూపానికి, నీ స్వస్వరూపం ఏదైతే ఉందో దానికి ఒక పనిముట్టుగా ఉండు అంటారు భగవాన్. నీవు ఆత్మ చేతిలో ఒక పనిముట్టు ఏ కంప్లైంట్ చేయదు. అలాగే నీవు కూడా ఒక ఉపాధివి, ఒక ఇన్స్ట్రుమెంట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్. కాబట్టి నువ్వు ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉండు అంటారు గురువు గారు. ఎందుకంటే మనం ఏమి చేయలేము, ఏం చేసినా ఆత్మని అందుకోలేము మనం ఇక్కడ. నువ్వు మనస్సుతో కానీ, బుద్ధితో కానీ, ఇంద్రియాలతో కానీ నీవు ఎంత చేసినా, ఏ ప్రయత్నము చేసినా అది అడ్డే. భావాల జోలికి వెళ్ళొద్దు. కాబట్టి అందుకనే శరణాగతి అంటే కూడా నీవు ఏ భావం పైన అనురక్తి లేకుండా ఉండటమే నిజమైన శరణాగతి. కాబట్టి ఇక్కడ నీవు ఏ ప్రయత్నం చేసినా ఆత్మని అందుకోలేవు అన్నది గుర్తుపెట్టుకొని గురువుగారు అదే అంటారు. నీవు వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకొని ఆ భగవంతుని పొందాలి అంటే కుదరదు. ఎందుకని? భగవంతుడు నీకు అన్యంగా లేడు కాబట్టి. నీవు అదే ఉన్నావు కాబట్టి నీవు భగవంతుడు నీకు విడిగా ఉన్నాడు అంటే నీవు ఉండాలి, భగవంతుని పొందాలి అనేది కుదరదు. ఇక్కడ భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, మనం లేము. కాబట్టి ఆ స్థితి రావాలి అంటే నీ వ్యక్తిత్వం కోల్పోవాలి. దానికి సిద్ధంగా ఉన్నావా అంటారు గురువుగారు. మరి వ్యక్తిత్వము తనంతట తానుగా కోల్పోదు. ఎవరైనా ఈ వ్యక్తిత్వం నిలబెట్టుకోవాలనే చూస్తారు, వ్యక్తిత్వాన్ని అంటిపెట్టుకోవాలనే చూస్తారు. నేను కోల్పోతే నా భార్య పిల్లలు సంసారం సంగతి ఏంటి అని అనుకుంటారు. ఏమీ కాదు. ఆ తర్వాత కూడా అన్నీ ఉంటాయంటారు గురువుగారు. ఆ తర్వాత ఇంకాస్త కంఫర్టబుల్గా అన్ని పనులు జరిపించబడతాయి. ఆ జ్ఞానం ముందుండి మిగతా పనులు, ఆ ప్రారంధాన్ని చూసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ మనోనాశనం జరగాలి. కాబట్టి మనస్సు నశించాలి అంటే కేవలము అది ఆత్మకే సాధ్యము, ఇంకెవ్వరికీ సాధ్యం కాదు. ఆ పరమాత్మని, ఆ హయ్యర్ పవర్ చేతుల్లో ఉంది. అది ఆత్మ తనకు తానుగా అది ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రకటింపజేసుకుంటూ ఉందో అది రమణ మహర్షికి కాదు కదా, గురువు గారికి కాదు కదా, అది రామకృష్ణ పరమహంసులకు కాదు కదా, మీరు పూజించే భగవంతుడికి కూడా, విడిగా ఉన్న మీరు పూజించే ఇష్ట దైవానికి కూడా ఎవరికీ తెలియదు. అది అసలు వాళ్ళెవరు ఏమీ చెయ్యలేరు. భగవాన్ రమణ మహర్షి కూడా ఎవరికి ఏ ఆత్మని అందించలేరు, ఆత్మజ్ఞానాన్ని. ఎందుకని? వ్యక్తిగతంగా అది ఆత్మ బోధించేది కాదు. అసలు వ్యక్తి ఉండడు అక్కడ. ఆత్మలో సృష్టే లేదన్నారు. ఇక వ్యక్తికి ఇంకా ఆస్కారం ఎక్కడుంటుంది? కాబట్టి మీరు ఎంత ప్రార్థించినా ఎవరు ఏమీ చేయలేరు. అందుకని భగవాన్ అంటారు, ఏ గురువు అందించలేరు. అసలు రాకపోకలు లేవు, ఆత్మకి అనాత్మకి మధ్య రాకపోకలే లేవు అన్నారు. ఏ మహర్షి వీటి మధ్య వారధి నిర్మించలేదంటారు గురువు గారు. కాబట్టి ఇక్కడ నీవు చేయవలసిన కర్తవ్యం ఏమిటి అంటే, ఇక్కడ భావశూన్యత అలవాటు చేసుకో, మనస్సుని ఆందోళితం చేసుకోకు, చంచలం చేసుకోకు. ఉన్న చోటనే ఉన్నట్లుగా హాయిగా కూర్చొని ప్రశాంతంగా అలజడి లేని మనస్సుని అలవాటు చేసుకో, నిర్మలమైన కోమలమైన మనస్సుని అలవాటు చేసుకో. అది మిగతా ఆత్మ చూసుకుంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ద కాన్షియస్నెస్ దట్ డస్ ఎవ్రీథింగ్ అంటారు భగవాన్ రమణులు. ఆత్మే అన్నీ చేస్తుందన్నారు. ఆత్మ ఆధారంతోనే ఈ సృష్టి మనుగడ సాగుతుంది. కాబట్టి ఆత్మ లేకపోతే అసలు ఈ సృష్టి నిలబడగలుగుతా? చివరికి సూర్య చంద్రాదులు కూడా, ఖగోళాలు కూడా, ఎన్నో గెలాక్సీస్, ఈ సృష్టి అంతా ఆత్మ చైతన్యం, ఆత్మశక్తితో అవి నిలబడుతున్నాయి. కాబట్టి మనమెంత, మన యొక్క ఉనికి ఎంత ఈ సృష్టిలో? చిన్న పిండము మనము. అటువంటి మనము ఉనికి లేని మనం ఎగిరెగిరి పడుతున్నాము. కాబట్టి అహంకారం జోలికి వెళ్ళకుండా ఆత్మ చేతిలో ఒక పనిముట్టుగా మన జీవనం సాగిస్తే మిగతాది
ఆత్మ అది చూసుకుంటుంది, అది దానికి వదిలేయమంటారు భగవాన్. ఎందుకని అసలు నాకెప్పుడు ఆత్మ ప్రకాశం అవుతుంది, నాకెప్పుడు భగవంతుని దర్శనం అవుతుంది, లేకపోతే నేనెప్పుడు పొందగలను అని, నేనెప్పుడు శాంతిని పొందగలను అన్న ఆలోచనలకు కూడా స్వస్తి చెప్పమంటారు భగవాన్ రమణులు. ఎందుకని అవి కూడా అడ్డే. ఏ ఆలోచన వద్దు, భగవంతుని గురించి ఆలోచన కానీ, లేకపోతే వేరే ఆలోచనలు కానీ, ప్రపంచం గురించి ఆలోచనలు కానీ, ఏ ఆలోచనలు పెట్టుకోకు. అసలు నిశ్చలంగా ఉండు చాలు. అది 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 చెయ్యి నువ్వు. నీ ప్రయత్నం అంతవరకే. ఆ తర్వాత నీ ప్రయత్నము ఆత్మని అందుకోలేదు అని ఖరాఖండిగా చెప్పేశారు. నీ ప్రయత్నం కొంతవరకే, అది కూడా నీ కర్మలో భాగమే. నీ కర్మలో ఉంటే ఆ ప్రేరణ ఇస్తుంది ఆత్మ. లోపల ఉండి ఆ హృదయంలో ఉన్న ఆత్మ నీకు ప్రేరణ ఇస్తుంది. ఆ ప్రేరణ అందిపుచ్చుకున్నవాడు ధన్యుడు. కాబట్టి ఈ సత్సంగాలు, ఈ ఉపదేశాలు, లేకపోతే ఈ యొక్క మీటింగులు కానీ, వీటి యొక్క ఈ సారాంశం ఏంటి అంటే, సత్సంగత్వే నిస్సంగత్వం అన్నారు. నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని శంకరులు చెప్పకనే చెప్పారు. అంటే సత్సంగం నుంచి జీవన్ముక్తి వరకు చెప్పారు. కాబట్టి కొద్దిగా కొంత అవగాహన చేసుకుంటూ విచారణ చేసుకుంటూ కొంత అవగాహన పెంచుకొని, ఉన్నదే పరబ్రహ్మము, ఉన్నదే సత్యము, ఉన్నదే ఆత్మ, ఉన్నదే పరమాత్మ, అసలు మనం లేము, అది మాత్రమే, ఉనికి మాత్రమే ఉంది, కాన్షియస్ మాత్రమే అది ఎక్స్పాండెడ్గా అది మాత్రమే ఉన్నది. అసలు మనకంటూ ఏమీ లేదు, మనకంటూ ఉనికి లేదు, మనకంటూ వ్యక్తిత్వం లేదు. ప్రతి ఒక్కరు మనం హీరో అనుకుంటున్నాం, కానీ వీడి హీరో కాదు, జీరో అని తెలుసుకొని నిలబడాలి. ఆత్మ పనిముట్టుగా ఉండాలి. ఎప్పుడైతే నీవు పనిముట్టుగా ఉంటావో మిగతాది అది నడిపిస్తుంది. కాబట్టి అది చూసుకుంటుంది. ప్రహ్లాదుడు నారాయణ చేతిలో ఒక పనిముట్టుగా ఉన్నాడు, అందుకని రక్షింపబడ్డాడు. తండ్రి చంపాలని ఎన్ని ప్రయత్నం చేసినా సరే ప్రహ్లాదుని రక్షించేలాగా ఆ జ్ఞానము చూసుకుంది, ఆ పరమాత్మ చూసుకున్నాడు. కాబట్టి ఎవరిని ఎక్కడ ప్రేరేపించాలి, వాళ్ళలో దోషాలు ఎలా తొలగించాలి, ఆ లోపల ఉన్న అడ్డంకులు ఎలా తొలగించాలి అనేది అది నీకు తెలియకుండానే గురువు, లోపల ఉన్న గురువు నీకు తెలియకుండానే నీలో ఉన్న దోషాలను తొలగిస్తూ, నీలో ఉన్న అడ్డంకులను తొలగిస్తూ, నీలో ఉన్న రాగద్వేషాలను తొలగిస్తూ, ఆ సమభావత, ఆ యొక్క మనస్సు నిశ్చలతను ఏర్పరుస్తూ, ప్రశాంతమైన అలజడి లేని మనస్సును ఏర్పరచుకుంటూ అదే చేస్తుంది. ఆ లోపల ఆ ప్రేరణ ఇస్తుంది ఆ ఆత్మ. అది కొద్దిగా అది. ఎందుకంటే ఒక బీజము, పొలంలో ఒక బీజము విత్తనం వేస్తే అంటే మొలకెత్తేస్తుంది, మొలకెత్తదు. దానికి ఇది చెయ్యాలి కదా, దున్నాలి, ఆ భూమి దున్నాలి, దున్ని నేల సారవంతం చెయ్యాలి. సారవంతం చేసి అప్పుడు ఆ విత్తనాలు వేసి వాటికి కొంత నీరు పోస్తే అది నెమ్మదిగా మొక్కై మానై అది పెద్ద వృక్షమై ఫలాలను అందిస్తుంది. అలానే మరి ఉత్తినే నీలో జ్ఞాన బీజం ఎలా మొలకెత్తుతుంది, నీలో ఉన్న ఆ యొక్క ప్రాపంచిక విషయ వాసనలు, ఆ యొక్క రాగద్వేషాలు, ఆలోచనల యొక్క పరంపర కొనసాగుతూ ఉంటుంటే ఇక నువ్వెప్పుడు ఆ జ్ఞానము బీజ వేసినా కూడా నువ్వు తెలుసుకోలేని స్థితిలో ఉంటావు. కాబట్టి ఆ జ్ఞాన బీజము ఆ ప్రశాంతమైన మనస్సులోనే అది మొలకెత్తుతుందే తప్ప పరిగెడుతున్న మనస్సులో ఎప్పటికీ ఆ జ్ఞాన బీజం మొలకెత్తదు. అందుకనే భగవాన్ అంటారు, ఏ భావము లేని మనస్సులోనే ఆత్మ ప్రకాశిస్తుంది అంటారు భగవాన్ రమణులు. సంతోషం. మౌనమే శరణ్యం, మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.